హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ద్వాపరంలో యుగంలో జరిగిన ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను మీకు. ఒకసారి శ్రీకృష్ణుడు, సత్యభామ, గరుత్మంతుడు, సుదర్శన చక్రం ఒకే చాట ఉన్నారు. ఆ టైంలో గరుత్మంతుడు చాలా గర్వంతో ఒక మాట చెప్తాడనమాట. ఏమనంటే, నేను నాకన్నా వేగంగా ఎవరైనా వెళ్ళగలుగుతారా, ప్రయాణించగలుగుతారా అని గర్వంగా అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వేసి ఊరుకుంటాడు. అదే చూసి సుదర్శన చక్రము, కృష్ణ, నాకన్నా బలమైన ఆయుధం ఇంకేమైనా ఉంటుందా? నేనే బలమైన ఆయుధాన్ని, నన్ను మించిన ఆయుధం ఇంకేముండదని సుదర్శన చక్రం గర్వంగా చెప్పింది. అది విని కూడా చిన్న చిరునవ్వుతో తల పక్కకు తిప్పాడు ఆయన. ఇంకో పక్కన సత్యభామ వాళ్ళిద్దరి మాటలు విని ఆమంది, స్వామి, త్రేతాయుగంలో సీతాదేవి కన్నా నేను చాలా అందంగా ఉన్నాను కదా, నన్ను ఈ యుగంలో, ఈ ద్వాపర యుగంలో నన్ను మించిన అందగత్తి ఎవరూ లేరు కదా, నేనే చాలా అందమైన దాన్ని కదా అని చెప్పింది. ఆమె కూడా గర్వంగానే చెప్పింది. ముగ్గురిని అడిగిన ప్రశ్నలకి చిరునవ్వుతో సమాధానం చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినారు కృష్ణుడు. మరుసటి రోజు వీళ్ళ ముగ్గురి గర్వాన్ని అణచాలి అని అనుకుని శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని పిలిచి హిమాలయ గృహల్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, కృష్ణావతారంలో ఉన్న నీ శ్రీరాముడు నిన్ను రమ్మన్నాడని చెప్పిరా అని చెప్పి గరుత్మంతుడిని పంపించేశాడు. మళ్ళీ సుదర్శన చక్రాన్ని పిలిచి, గుమ్మం దగ్గర కాపలాగా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నా అనుమతి లేనిదే లోపలికి ఎవరూ రాకూడదని చెప్పాడు. దానికి సుదర్శన చక్రం సరే అని వెళ్ళిపోయింది. సత్యభామని పిలిచి, నువ్వు మహారాణిలాగా చాలా అందంగా, మామూలుగానే నువ్వు అందంగా ఉంటావు, చాలా అందంగా రెడీ అయ్యి ఉండు అని ఆమెను పంపించేశాడు. అక్కడి నుంచి అయిపోగానే గరుత్మంతుడు చాలా వేగంగా హనుమంతుడి వారి దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళి, నిన్ను కృష్ణావతారంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు నిన్ను చూడాలంటున్నారు అని నోట్లో మాట కంప్లీట్ అవ్వకోకుండానే గరుత్మంతుడు ఎంత వేగంతో అయితే వచ్చాడో దానికి 1000 రెట్ల వేగంతో అక్కడి నుంచి ప్రయాణం అయిపోయినాడు. ఆ వేగాన్ని చూసి గరుత్మంతుడు చాలా ఆశ్చర్యపోయాడనమాట. వచ్చి కృష్ణావతారంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు కాళ్ళ దగ్గర వాలిపోయినాడు ఆయన హనుమంతుడు. అదేంటి, నిన్ను గుమ్మంలో ఎవరు ఆపలేదా? గుమ్మం దగ్గర కాపలా పెట్టానే అని అడిగాడు. అవును స్వామి, ఆపారు. అతనితో యుద్ధం చేస్తే నిన్ను చేరడం లేట్ అవుతుందనే ఉద్దేశంతో అతన్ని అమాంతం నేను మింగేశాను అని చెప్పి ఆ పక్కనున్న సత్యభామ వైపు చూశారు. ఎవరు? హనుమంతుల వారు చూసి, స్వామి, నా సీతమ్మ తల్లేది? మీ పక్కన ఎవరు చెలికెత్తున్నారు అని అడిగాడు. అనేటప్పుడు సత్యభామ నివ్వెరపోయిందనమాట. అనేటప్పటికి శ్రీకృష్ణుడు అప్పుడు నవ్వాడు. నవ్వి, ముగ్గురు గర్వము నేను సమాధానం చెప్పకోకుండానే వాళ్ళకి సమాధానం దొరికింది అని మనసులో అనుకున్నాడనమాట. నిజంగానే ఆయన చెప్పకనే వాళ్ళ గర్వాన్ని అణిచివేశాడు. అందంలో లేదండి, మంచి మనసు, రూపంలో లేదు, మంచి మనసు, మంచి భావనతో ఉంటే ఎవరైనా అందంగానే ఉంటారు. రంగు, రూపు, భావం కాదు, మనసు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలని దాన్ని బట్టి మనకు అర్థమైంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ కథ? చిన్న కథ. థ్యాంక్ యూ.